ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు నాగబాబు గారికి, అదేవిధంగా వేదిక మీదటువంటి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి, టిట్కో చైర్మన్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీలకు చేరడానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా. టిట్కో చైర్మన్ అజయ్ గారికి, సారీ పేరు చెప్పలేదు దానికి, అజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ముఖ్యంగా జనసేన పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ. మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని మంచి సిద్ధాంతాలతో, మంచి ఆలోచనతో, మంచి ఆశయాలతో ఈ పార్టీని నిర్మించారు. అంటే మిగతా పార్టీలకు జనసేన పార్టీ చాలా భిన్నంగా ఉంటాయి ఆశయాలు. ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా పదవి ఆశించి ఎవరు రారు. ఇక్కడ ప్రజాసేవ చేయాలి, ప్రజల కోసం పోరాడాలి, ప్రజల తరపున నిలబడాలి అనే యొక్క ఆలోచనలతో జనసేన పార్టీకి ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉంటారు. వచ్చి ఎంతో ఉన్నత శిఖరాలకు కూడా చేరుతూ ఉన్నారు చాలామంది. ఇప్పుడు మేమంతా చూసాం చాలామందిని. ఎందుకంటే జనసేన పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త క్రమశిక్షణగా ఉంటారు. ముఖ్యంగా మేమంతా పెద్దల నాగబాబు గారిని చూస్తే అనిపిస్తుంది నాకు ఎప్పుడన్నా. ఎందుకంటే ఆయన చూసి మాకంతా స్ఫూర్తి. మేము 50 ఏళ్ళు దాటుతానే అబ్బాయి ఇంకా మాకు చాలా అయిపోయింది అనుకుంటాం. ఎక్కడికంటే మీటింగ్లు ఇవ్వాలంటే, ఏదన్నా అంటే లాంగ్ జర్నీ ఇవ్వాలంటే. కానీ ఆయన ఎంతో ఓపికతో 70 సంవత్సరాలు, దాదాపుగా 68 సార్ 65 సంవత్సరాలు పైబడినాయి ఆయనకు. ఆ వయసులో కూడా ఎంతో ఓపికగా ప్రతి మీటింగ్కి క్రమశిక్షణ గల జనసేన నాయకునిగా ఆయన ప్రతి మీటింగ్కి హాజరై అందరికి ఆదర్శంగా కూడా నిలుస్తూ ఉన్నారు. ఆయన చూసి ఎంతో మంది మేమంతా కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. అదేవిధంగా జనసేన పార్టీ మనం చూస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చి మిగతా వాళ్ళ మాదిరి కాదు, ప్రతిరోజు ప్రజల కోసం, ప్రజలకు పని చేసేకి, ప్రజల అవసరాలు తీర్చేకి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఆయన మార్కు రాజకీయం, ప్రజాసేవ ఏ విధంగా చేయాలి అని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏ గ్రామంలోకి పోయినా సీసీ రోడ్లు వేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడైనా జరిగాయా ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడు జరగలే. వినూత్నంగా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేస్తూ ఉన్నారు. నా స్వగ్రామంలో 40 లక్షలతో నా పంచాయతీలు సీసీ రోడ్లు వేస్తూ ఉన్నాం. ఎప్పుడు జరగలే. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక శక్తి. ఎలా ప్రజలకు సేవ చేయాలి, ఎలా ప్రజలకు అండగా నిలబడని ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకుడు, కార్యకర్త కూడా ఆయన స్ఫూర్తిగా ఉన్నారు. మీరు కూడా భవిష్యత్తులో జనసేన పార్టీకి, ఎందుకంటే డిఫరెంట్ పార్టీల నుంచి వచ్చింటారు, డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. కానీ జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత క్రమశిక్షణగా ప్రజాసేవే పరమావధిగా మీరంతా కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు చేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాం.